బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కష్టపడి పనిచేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు. ఎన్నికల సమయంలో మాకు సహాయ సహకారాలు అందించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారి నుంచి పూర్తి భరోసా ఉంది అన్నారు. బీఆర్ఎస్ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గతంలో కంటే ఎన్నికలు చాలా భిన్నంగా జరిగాయి. ప్రజలు కూడా ఒక చర్చ అనేది అభివృద్ధి సంక్షేమం మీద ప్రధానమైన చర్చ జరిగింది. మా పార్టీ మేనిఫెస్టో మీద కూడా ప్రజలలోకి తీసుకెళ్ళటం అనేది జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన అనేది రావటం జరిగింది. ఎవరైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులు ఉన్నారో, ప్రత్యేకించి రైతాంగం, అలాగే ఆసరా పెన్షన్స్, ఇతర స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున మాకు స్పందన అనేది రావటం జరిగింది. డెఫినెట్గా రేపు జరిగేటువంటి కౌంటింగ్లో రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి. 100% బీఆర్ఎస్ పార్టీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడోసారి హ్యాట్రిక్ సాధించి ముఖ్యమంత్రిగా వారు ఉండబోతున్నారు. ఇప్పటికే చాలామంది చాలా విషయాలు సర్వే సంస్థల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేటువంటిది చెప్తున్నారు. కానీ గతంలో కూడా 2018లో కూడా ఇదే సర్వే సంస్థలు బీఆర్ఎస్ పార్టీ కాదు, మహాకూటమి వస్తుందని చెప్పినటువంటి ఉన్నది. ఆ అన్నింటిని కూడా తోసిపుచ్చి తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పట్టడం కట్టడం జరిగింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి తెప్పించుకున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ మళ్ళా మెజారిటీ స్థానాలని రాష్ట్రంలో కైవసం చేసుకొని మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.